ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు జనం ముందుకొచ్చింది. సినిమా ప్రకటన దగ్గర నుండి విడుదల వరకు కన్నప్ప రకరకాల ట్రోలింగ్స్ కు గురైంది. అయితే చిత్రంగా రిలీజ్ టైంకు ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి దానికి తగ్గట్టుగా కన్నప్ప ఉందా? ఈ భక్తిరస ప్రధాన చిత్రానికి మంచు విష్ణు న్యాయం చేశాడా అనేది తెలుసుకుందాం. కన్నప్ప అనగానే సినీ ప్రియులకు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించిన 1955 నాటి కాళహస్తి మహత్యం చిత్రం జ్ఞప్తికి వస్తుంది. మరికొందరికి 1976లో బాపు తెరకెక్కించిన భక్త కన్నప్ప గుర్తొస్తుంది. సహజంగానే ఈ రెండు సినిమాలతో తాజా కన్నప్పను పోల్చేవారు ఉంటారు. అయితే ఇవాల్టి టెక్నాలజీని ఉపయోగించుకుని భారీ స్థాయిలో మోహన్ బాబు ఈ సినిమాను నిర్మించారు. హిందీలో మహాభారత్తో పాటు పలు డివోషనల్ సీరియల్స్ ను రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దీన్ని డైరెక్ట్ చేశారు. కన్నప్ప కథ అందరికీ సుపరిచితమే. కోయవాడిన తిన్నడు చిన్నప్పటి చేదు సంఘటనల కారణంగా నాస్తికుడిగా మారతాడు. తమ గూడెం బాగు కోసం నరబలి ఇవ్వాలని చెప్పే మారమ్మ అంటే అతనికి పడదు. ఆయన తండ్రి నాదనాథుడు మాట కాదనలేక కోపాన్ని నిగ్రహించుకుంటాడు. వీరితో పాటు ఆ అటవీ ప్రాంతంలో మరో 3 కుండ జాతులు నివసిస్తుంటాయి. అందులో భద్రగణం ఉండే గూడెంలో దివ్యశక్తులు కలిగిన వాయులింగం ఉంటుంది. దాన్ని ఇతరుల కంట పడకుండా మహాదేవ శాస్త్రి పూజిస్తుంటాడు. పరమశక్తివంతమైన ఆ వాయులింగాన్ని కొల్లగొట్టాలని అతి కిరాతకుడైన కాలముకుడు ప్రయత్నిస్తాడు. అతన్ని ఎదుర్కోవడానికి 4 గూడెల ప్రజలు ఒక్కటవ్వాలని నాదనాథుడు చెబుతాడు. మరి నాదనాథుడి కోరికను మన్నించి వీరంతా ఒక్కటయ్యారా? కాలముకుణ్ణి సమర్థవంతంగా ఎదుర్కొన్నారా? నాస్తికుడైన తిన్నడు ఆస్తికుడిగా ఎలా మారాడు? వాయులింగాన్ని దర్శించుకోవాలని కలలు కన్నా తిన్నడి భార్య నెమలి కోరిక తీరిందా? తిన్నడిని భక్తి మార్గం పట్టించడానికి పరమశివుడు రుద్రను ఎలా పావుగా ఉపయోగించాడు అనేది మిగతా కథ. దూన్నటి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్యం గ్రంథంతో పాటు మరికొన్ని పురాణాల్లోని అంశాలు తీసుకుని తిన్నడి కథను రూపొందించారు. అలా చూసినప్పుడు ద్వాపర యుగంలోని అర్జునుడే ఆ తర్వాత తిన్నడిగా జన్మించాడని అంటారు. అందుకు కిరాతార్జునీయంను ఆధారంగా చూపుతారు. పరమశివుడు కిరాతకుడిగా వచ్చి అర్జునుడి శక్తిని పరీక్షించి పాశుపతాస్త్రం ఇచ్చాడని చెబుతారు. అదే సమయంలో తనకు మోక్షం ప్రసాదించమని అర్జునుడు కోరగా తిన్నడిగా పుట్టినప్పుడు మోక్షం ప్రసాదిస్తానని శివుడు చెప్పినట్టుగా ఉంది. ఇందులో ఆ ఎపిసోడ్ను చూపించారు. 3 గంటల నిడివి ఉన్న కన్నప్ప చిత్రంలో మొదటి 2 గంటలు వీర కన్నప్ప గాథను చెప్పిన దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ చివరి గంటను భక్త కన్నప్పగా మలిచారు. దాంతో ఒకే టికెట్ మీద 2 చిత్రాలు చూసిన భావన కలుగుతుంది. మొదటి 2 గంటలు కన్నప్ప ప్రేమాయణం, అతని వీరత్వంకు ప్రాధాన్యం ఇచ్చారు. కాలముకుడి మరణం తర్వాత ప్రభాస్ రుద్రగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి సినిమా పోకడ పూర్తిగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్కు మోహన్ బాబుకు, ప్రభాస్కు తిన్నడికి, ప్రభాస్కు నెమలికి మధ్య ఉండే సన్నివేశాలు సినిమాను నిలబెట్టాయి. అలానే తను చాలించే ముందు నాదనాథుడికి, అతని కొడుకు తిన్నడికి మధ్య సాగే సంభాషణలు ఆర్ద్రతతో కూడుకుని ఆకట్టుకుంటాయి. సినిమా శివపార్వతుల సంభాషణతో మొదలవుతుంది. అక్కడి నుండి విష్ణు కవల కుమార్తెలు అరియానా, వినియానా పాడే పాటతో దారిలో పడుతుంది. బాల తిన్నడిగా విష్ణు కుమారుడు అవరామ్ నటించాడు. అతను తెర మీద చూడటానికి బాగానే ఉన్న కోయబాలుడిగా అతని సంభాషణలు సెట్ కాలేదు. ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించి ఉండాల్సిందే. ఇక ప్రారంభంలో శివపార్వతులకు సంబంధించిన సంభాషణలు విన్నప్పుడు ఆదివారం టీవీలో వచ్చే హిందీ డివోషనల్ డబ్బింగ్ సీరియల్ చూస్తున్న భావన కలుగుతుంది. అయితే అది కాసేపు మాత్రమే. తర్వాత సినిమా గాడిలో పడిపోతోంది. నటీనటుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మోహన్ బాబు గురించి. మహాదేవ శాస్త్రిగా ఆయన బాగా నటించారు. తిన్నడిగా మంచు విష్ణు పూర్తి న్యాయం చేయడానికి కృషి చేశాడు. సినిమా క్లైమాక్స్ కు చేరేసరికి శివభక్తుడిగా మారిన వైనం అందరినీ ఆకట్టుకుంటుంది. నటుడిగా విష్ణులో పరిణితి కనిపిస్తుంది. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ గ్లామరస్ గా కనిపించింది. కుర్రకారును ఉత్తేజపరిచే విధంగా ఆమెపై చిత్రీకరించిన 2 పాటలున్నాయి. ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించినంతసేపు గూస్ బంప్స్ రావడం ఖాయం. అతని ఆహార్యానికి తగినట్టుగానే మంచి సంభాషణలు పడ్డాయి. పనిలో పనిగా ఆ పాత్ర పెళ్లి గురించి చేసిన ప్రస్తావన థియేటర్లో విజిల్స్ వేయిస్తుంది. సినిమా ప్రారంభం అక్షయ్, కాజల్ తో సినిమా మొదలై మోహన్ లాల్ ఎంట్రీతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇక మూవీ ప్రీ క్లైమాక్స్ లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ రకంగా ఈ ప్రత్యేక పాత్రధారులను చక్కగా దర్శకుడు వాడుకున్నారు. విష్ణు తండ్రిగా శరత్ కుమార్ చక్కని నటన ప్రదర్శించారు. ఇతర కీలక పాత్రలను మధుబాల, ముఖేష్ రిషి, కౌశిక్, శివబాలాజీ, రఘుబాబు, ఐశ్వర్య, బ్రహ్మానందం, సప్తగిరి, బ్రహ్మాజీ, దేవరాజ్, అర్పిత్ రాంకా తదితరులు పోషించారు. స్టీఫెన్ దేవసి సమకూర్చిన సంగీతం, షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ, ఆకేళ్ల శివప్రసాద్ సంభాషణలు చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి. సుద్దాల అశోక్ తేజ్, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి పాటలను రాశారు. సినిమా నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బావుండేది. బయట ప్రచారం జరిగినట్టుగా ఎవరిని కించపరిచే సన్నివేశాలు కానీ, ఎవరిని తక్కువ చేసి చూపే సీన్స్ కానీ ఇందులో లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ కు మోహన్ బాబు పెద్దపీట వేశారు.
భారీగానే ఖర్చు పెట్టారు. కానీ గ్రాఫిక్స్ మాత్రం కొన్ని చోట్ల ఆ స్థాయిలో లేవు. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కు వచ్చే కన్నప్పను చూస్తే ప్రేక్షకులకు సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. అయితే కమర్షియల్ గా వారికి ఈ పాజిటివిటీ ఏ మేరకు ఉపకరిస్తుందనేది వేచి చూడాలి.